హాయ్ అండి అందరికీ. నేను మీ తేజ్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం ఒక అద్భుతమైన ప్రయాణం చేయబోతున్నాం. ఎక్కడికంటే మన వైజాగ్ పక్కనే ఉన్న పద్మనాభ స్వామి ఆలయానికి అండ్ రేవిడి జలపాతాలకి. నిజంగా చెప్పాలంటే ఇది నా జీవితంలోనే మర్చిపోలేని అనుభవం. ఈ జర్నీలో నా ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళతో చేసిన అల్లరి, ఆ ఆనందాలు అన్నీ మీతో పంచుకోవాలనుకుంటున్నాను. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. మొదటిగా మా జర్నీ ఎక్కడి నుంచి మొదలైందంటే మా అడ్డా మద్దిలపాలెం నుండి. అక్కడ నుండి బయలుదేరి హుషారుగా హనుమంతవాకు వైపు దూసుకు వెళ్ళాం. అబ్బా, రోడ్డు మీద వెళ్తుంటే ఆ ఫీలింగే వేరబ్బా. మధ్యలో మా ఫ్రెండ్ ఒకడు, ఒరే ఈరోజు పద్మనాభ స్వామి గుళ్ళో ప్రసాదం బాగా పెడతారట, లంచ్ అక్కడే లాగించేద్దాం అని అన్నాడు. ఇంకేముంది, ప్రసాదం గుర్తొచ్చేసరికి మాకు డబల్ ఉత్సాహం వచ్చేసింది. మేము వెళ్తున్న దారిలో రీసెంట్గా కట్టిన కొత్త గుడి కనిపించింది. ఆ పైన సూర్యనారాయణ స్వామి ఆలయం. మార్గం మధ్యలో కనిపించిన ఆ ఆలయ నిర్మాణం, ఆ పరిసరాలు చూడగానే ఒక పాజిటివ్ వైబ్ వచ్చింది. నిజంగా అద్భుతం. చుట్టుపక్కల ఉన్న ప్రకృతిని చూసి, వాటికి ఆనుకునే ఉన్న గోశాలను చూసి ఈ ప్రసాదాన్ని స్వీకరించి ఇక్కడి నుంచి బయలుదేరాము. అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే అడివారం, సొంట్యం, గిడిజాల మీదుగా మా ప్రయాణం సాగింది. ఈ రూట్ అంతా నిజంగా కళ్ళ ముందు పచ్చని తివాచీ పరిచినట్టు ఉంటుంది. ఆకాశం నిండా మేఘాలు, అక్కడక్కడ చినుకులు పడుతున్నాయి. అబ్బబ్బా, వెదర్కి, ఈ పచ్చదనానికి ప్రాణం లేచి వచ్చింది. ఈ ఆనందపు ప్రయాణం మధ్యలో ఆకలితో మా కడుపులో ఎలుకలు పరిగెట్టడంతో ఒక టిఫిన్ బ్రేక్ తీసుకుందామని ఈ అందమైన తాటాకు కప్పుతో చేసిన ఈ టిఫిన్ షాప్ దగ్గర ఆగాం. ఇంకేముంది, మా నోరికి పని చెప్పి ఆత్మారాముణ్ణి సంతృప్తి పరిచే పనిలో పడ్డాం. మళ్ళీ మా ప్రయాణం మొదలయ్యింది. ఆ పచ్చని ప్రకృతి మరియు వానకి తడిసి ముద్దైన ఆ రోడ్ వ్యూస్ మీరు ఎంజాయ్ చేయండి. అదిగోండి, అదే పద్మనాభ స్వామి వారి శిఖరం. ఈ బ్రిడ్జ్ కింద ప్రవహించేది గోస్తాని నది అండి. అదే మన సెకండ్ డెస్టినేషన్ అయిన రేవిడి దగ్గరికి వచ్చే వాటర్ ఇదే. అలా అలా వెళ్తూ ఉంటే కొండల పాదాల చెంత ఉన్న మాధవస్వామి ఆలయం కనిపించింది. అదొక పాత ఆలయం. అక్కడ కాసేపు ఆగి ఫోటోలు తీసుకొని మెయిన్ టెంపుల్కి బయలుదేరాం. మెయిన్ టెంపుల్కి వెళ్ళడానికి ఇప్పుడు కొత్తగా ఘాట్ రోడ్ వేశారు. నిజంగా చాలా అద్భుతంగా ఉంది. ఆ ఘాట్ రోడ్లో వెళ్ళినప్పుడు ఇరువైపులా పచ్చని కొండలు, మధ్యలో చిన్నపాటి చినుకులు, అది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్.
చివరికి పద్మనాభ స్వామి మెయిన్ టెంపుల్ చేరుకున్నాం. ఆ ప్రశాంతమైన వాతావరణం, ఆలయ నిర్మాణం అదొక దివ్యమైన అనుభూతి. స్వామివారి దర్శనం చేసుకున్నాం. భలే పాతగుడి కదా. ఆ ప్రశాంతత అంతా మాటల్లో చెప్పలేం. కళ్ళు మూసుకొని కాసేపు అలా కూర్చుంటే ప్రపంచం మర్చిపోయినట్టు ఉంటుంది. ఈ ఆలయం చుట్టుపక్కల నుంచి ఎటువైపు చూసినా సింహాచలం కొండ కనబడదు. ఎందుకంటే దీనికి ఒక కథ ఉంది. ఈ ఆలయానికి పాండవులు కూడా వనవాసం టైంలో వచ్చారని ఒక కథ ప్రాచుర్యంలో ఉంది. ఈ కథ పూర్తిగా కావాలంటే కామెంట్ చెయ్యండి. చూస్తూ ఉండగా మెల్లగా భక్తుల రద్దీ కూడా పెరిగింది. దర్శనం పూర్తయిపోయింది. ఇంకా ఇది పూర్తవగానే మేము ఘాట్ రోడ్ కిందకి దిగుతూ ఆ ప్రకృతి అందాలని తనివి తీరా ఆస్వాదిస్తూ మా ప్రయాణం రెండవ డెస్టినేషన్ అయిన రేవిడి వాటర్ ఫాల్స్ వద్దకు కొనసాగించాం. ఇది గోస్తాని నది మీద ఉన్నది. అబ్బా, ఈ దృశ్యం కనిపించగానే మా ఫ్రెండ్స్ కేకలు పెట్టడం స్టార్ట్ చేశారు. దిగిపోదామా అని ఒకడు, వద్దురా నాకు భయం అని నేను. ఎందుకంటే నాకు ఈత రాదు. ఈ దృశ్యం అందం మాటల్లో చెప్పలేం. చుట్టూ పచ్చని కొండలు, అందమైన ఈ ఏరు, చిన్న చిన్న మేఘాలు, చినుకులు, పచ్చదనం అన్నీ కలిపి ఒక పెయింటింగ్లా అనిపించింది. నిజంగా ప్రకృతి ఎంత అందంగా ఉంటుందో అక్కడ చూసినప్పుడే అర్థమయ్యింది. మా ఫ్రెండ్స్ బలవంతం చేశారు. నువ్వు రాకపోతే ఎలారా, పద ఇక్కడ దాకా వచ్చి నీళ్ళలో దిగకపోతే ఎలా అని ఒకడు లాగితే ఇంకొకడు నెట్టాడు. నాకు భయం, వద్దురా నాకు ఈత రాదు అనుకున్నా వినలేదు. అప్పుడు మా ఫ్రెండ్ ఒక బ్రహ్మాండమైన ఐడియా ఇచ్చాడు. ఒక టైర్ ట్యూబ్ తెచ్చి నా పొట్ట చుట్టూ రక్షణ కవచంలా, ఇప్పుడు రా ఈ ట్యూబ్ నిన్ను మునిగిపోనివ్వదు అని అన్నాడు. నాకు నవ్వు వచ్చింది, భయం కూడా పోయింది. ఆ ట్యూబ్ సాయంతో నీళ్ళల్లో దిగాను. వామో, అది లోతు ఉంది, కానీ ట్యూబ్ వల్ల మునిగిపోలేదు. అప్పుడు ధైర్యం వచ్చింది. కాసేపు సరదాగా ఈత కొట్టాను. నిజంగా చెప్పాలంటే ఆ అనుభవం చాలా బాగుంది. మా ఫ్రెండ్స్తో కలిసి వాటర్ ఫైట్స్, అల్లరి, కేకలు, అబ్బో ఎంత ఎంజాయ్ చేసామో. ఆ టైట్ ట్యూబ్ లేకపోతే నేను అసలు నీళ్ళలోనే దిగేవాడిని కాదు. ఆ రోజు మా ఫ్రెండ్స్ చేసిన పనికి వాళ్ళకి ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పాలి. సాయంత్రం అయ్యింది. చీకటి పడేలోపే ఇంటికి చేరుకోవాలని బయలుదేరాం. వెనక్కి తిరిగి వస్తున్నప్పుడు కూడా ఆ ప్రకృతి అందాలు మమ్మల్ని వెంటాడే. నిజంగా చెప్పాలంటే ఇది నా జీవితంలోనే ఒక బెస్ట్ ట్రిప్. ఆ వాతావరణం, ఆ పచ్చదనం, కొండలు, మేఘాలు, చినుకులు అన్నీ కలిపి ఒక అద్భుతమైన అనుభవాన్ని ఇచ్చాయి. నా ఫ్రెండ్స్తో చేసిన అల్లరి, ఆ సరదా అన్నీ కలిపి ఒక అద్భుతమైన అనుభవాన్ని ఇచ్చాయి. నా ఫ్రెండ్స్తో చేసిన అల్లరి, ఆ సరదా అన్నీ కలిపి ఒక అద్భుతమైన జ్ఞాపకం. మీరు కూడా వైజాగ్ దగ్గరలో ఎక్కడైనా వెళ్ళాలనుకుంటే పద్మనాభ స్వామి ఆలయం, ఈ రేవిడి ఏరును అస్సలు మిస్ అవ్వకండి. ఈ వ్లాగ్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో అద్భుతమైన వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్. బాయ్.